హాయ్ మార్వెల్ లవర్స్, మనందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో మార్వెల్ సినిమాలు సిరీస్లు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. ఎంసీయూకి అసలు ఫ్యూచర్ ఉందో లేదో అనే కన్ఫ్యూజన్లో కొత్తగా ఇప్పుడు డెడ్పూల్ అండ్ వోల్వరిన్ సినిమా రిలీజ్ అయింది. సో సినిమా చూసాక నాకేమనిపించిందో చెప్తాను. ముందుగా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్యాన్స్. ఆబ్వియస్గా ఈ సినిమాని చూసేది 99% మార్వెల్ ఫ్రాంచైజీ ఫ్యాన్సే ఉంటారు. సో వాళ్ళకి మాత్రం డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఒక మ్యాజికల్ ట్రీట్ అని చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా మనందరం సూపర్ హీరో సినిమాలు చూసేది ఒక ఎస్కేపిస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. రీసెంట్గా మార్వెల్ మిస్ అయిన ఆ మ్యాజికల్ అండ్ నాస్టాలజిక్ ఫన్ మళ్ళీ ఈ సినిమాలో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ సీరియస్. అంటే ఇక్కడ నా ఉద్దేశం, ఈ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీలో ఇమ్మర్సివ్గా సీరియస్గా ఉండే స్టోరీ ఏమి ఉండదు. కొన్ని వందల సూపర్ హీరో సినిమాల్లో చూసినట్టే ఇందులో కూడా ప్రపంచం అంతమయ్యే పొజిషన్లో ఇద్దరు సూపర్ హీరోలు వచ్చి కాపాడతారు. అయితే డెడ్పూల్ ఫ్రాంచైజీ స్పెషాలిటీ ఏంటంటే ఎడ్జీ అండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్. ఇంతకు ముందు వచ్చిన డెడ్పూల్ సినిమాల్లాగే ఇందులో కూడా హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ ఫన్నీగా ఉంటాయి. దీనికి తోడు వోల్వరిన్ కంబ్యాక్ ఇవ్వడం కూడా క్రేజీ ఉంటుంది. ముఖ్యంగా డెడ్పూల్కి వోల్వరిన్కి మధ్య ఉన్నటువంటి ఆ టామ్ అండ్ జెర్రీ బ్యాంటర్ సినిమా అంతా మనల్ని ఎంగేజ్ చేస్తుంది, బాగా నవ్విస్తుంది. సో ట్రైలర్ చూసి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని సినిమా డెలివర్ చేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈస్టర్ ఎగ్స్ అండ్ క్యామియోస్. అసలు లెక్క పెట్టడానికి కూడా కష్టంగా ఉండే లెవెల్లో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఈస్టర్ ఎగ్స్ వస్తూనే ఉంటాయి. దీనికి తోడు కొన్ని స్పెషల్ క్యామియోస్ అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్తో విజిల్స్ వేయిస్తాయి. ఒకటి చెప్పొచ్చు, ఈసారి మాత్రం డెడ్పూల్ రైటర్స్ ఎక్కడా కూడా మొహమాట పడలేదు, అందరి మీద జోక్స్ వేశారు. పర్సనల్గా నాకైతే కొన్ని కనెక్ట్ అయినాయి, కొన్ని క్రింజ్ అనిపించినాయి. ఒకవేళ అదే వాళ్ళ ఇంటెన్షన్ అయితే సినిమా డెఫినెట్గా సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక క్యామియోస్ విషయానికి వస్తే ఎక్కువ రివీల్ చేయను కానీ సాలిడ్గా ఒక 2-3 క్యామియోస్ బాగా వర్కౌట్ అవుతాయి. అయితే ఈ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ సినిమా అవుట్ అండ్ అవుట్ బెస్ట్ మార్వెల్ మూవీ అని చెప్పలేం. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని సీన్లు, క్యారెక్టర్లు ఫోర్స్డ్గానే ఉంటాయి. స్టోరీ కూడా కొంచెం ఆల్ ఓవర్ ద ప్లేస్ ఫీలింగ్ వస్తుంది, కానీ ఎక్కడ బోర్ కొట్టదు. కాన్స్టెంట్గా జోక్లు, రిఫరెన్స్లు మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. అన్నిటికీ మించి చాలా రోజుల తర్వాత మార్వెల్ నుండి ఒక సాలిడ్ సూపర్ హీరో సినిమా చూసాము అనే ఫీలింగ్ వచ్చింది. ఇక ఫైనల్గా విఎఫ్ఎక్స్ అండ్ 3D ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే సినిమా విజువల్గా మార్వెల్ స్టాండర్డ్ని మెయింటైన్ చేసింది. యాక్షన్ సీక్వెన్స్లు కానీ, సెట్ డిజైన్ కానీ బాగానే ఉంటాయి. అండ్ 3D ఎక్స్పీరియన్స్ కూడా ఎఫెక్టివ్గానే అనిపించింది. ఫైనల్గా ఒక పర్సనల్ కన్ఫెషన్ ఏంటంటే, ఐఎమ్ నాట్ ఎ బిగ్ మార్వెల్ ఫ్యాన్, కానీ ఈ క్యారెక్టర్లతో చిన్నప్పటి నుండి నాస్టాలజియా ఉంది కాబట్టి డెడ్పూల్ అండ్ వోల్వరిన్ నాకు నచ్చింది. మీకు కూడా ఆ నాస్టాలజియా అండ్ రిఫరెన్స్లు వర్కౌట్ అవుతాయి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే అన్ఫార్చునేట్లీ నేను ఈ సినిమాని ఒరిజినల్ ఇంగ్లీష్లోనే చూశాను. తెలుగు డబ్బింగ్ అయితే క్రేజీ ఉందని విన్నాను. ఒకవేళ మీరు తెలుగు డబ్బింగ్లో చూస్తే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.